ఇవి గర్ల్స్ పెళ్ళి అయిన తర్వాత పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ బికమ్స్ అ ప్రాబ్లమ్. సో ఆల్ పీసీఓడికి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు అని కాదు. చాలామంది పీసీఓడి ఉన్నవాళ్ళు, ఒబీస్ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అండ్ అన్కాంప్లికేటెడ్గా డెలివర్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీసీఓడి అండ్ ఒబీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డాక్టర్ హెల్ప్, డాక్టర్ అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్, దాన్ని మేము అసిస్టెడ్ రిప్రొడక్షన్ అంటాము, అది కూడా అవసరం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు అసిస్టెడ్ రిప్రొడక్షన్ కానీ ఐవీఎఫ్ కానీ మెడిసిన్స్తో వచ్చిన ప్రెగ్నెన్సీలో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు, ఆబ్స్టెటిక్ కాంప్లికేషన్స్ అంటాము, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే పేషెంట్స్ డాక్టర్ దగ్గర పీరియడ్స్ ఇర్రెగ్యులరిటీ కోసం వస్తుంటారు. దానికి ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం, డైట్ కంట్రోల్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీరు ఒక 10% బాడీ వెయిట్ లూజ్ చేశారంటే డిజీజ్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది అంటుంటాము. వాళ్ళు పాటిస్తూ ఉంటారు, కొంతవరకు సక్సెస్ కూడా వస్తుంది, కొంతవరకు రాకపోవచ్చు కూడా. దెన్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం వస్తారు, వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ ఇచ్చి లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర పంపించి అలా వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతారు. అండ్ దెన్ దే బికమ్ బిజీ విత్ దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, ఎవ్రీథింగ్.